సో ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది రైట్ టైం ఇది. అవును సార్. ఎందుకంటే వచ్చే 5 years లో ఫ్యూచర్ సిటీ అనేది మారిపోతుంది. సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మారిపోతుంది. అవును సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్, ఇందులో కొనాలంటే ప్రకృతిని ఇష్టపడి ఫ్యామిలీ తోటని ఒక ప్లజెంట్ టైం గడుపుకోవాలంటే ఇది మంచి లేఅవుట్ సార్. ఇది కరెక్ట్ అండి. హైవేకి క్లోజ్గా ఉన్నాం, వెరీ క్లోజ్ టు హైవే, జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్లోనే ఉన్నాం. ఓకే. సో దట్ బీటీ రోడ్ కనెక్టివిటీ. హైవేకి అటువైపు అంతా ఫ్యూచర్ సిటీ అండి. ఓకే. సో ఇదంతా రెసిడెన్షియల్ గా ఉంది కాబట్టి సో మనం ఇక్కడ రెసిడెన్షియల్ గా మనం ప్లాట్స్ రిసార్ట్ డెవలప్ చేసి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇస్తూ అంతా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తాం మనం. అది ఏ విధంగా సార్ అది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈ రోజు మీ ముందుకి సాగర్ హైవేకి జస్ట్ ఒక 500 meter డిస్టెన్స్ లోనే 9 years old మ్యాంగో ప్లాంటేషన్ ఫామ్ ప్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ఫామ్ ప్లాట్స్ చూసుకున్నట్టయితే సాన్విక గ్రూప్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ఈ ఫామ్ ప్లాట్స్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా చూసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త వివరాలు మన ఛానల్ ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఇలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ కంపెనీ వారి నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ ని షూట్ చేసేందుకు ముఖ్య ఉద్దేశం కూడా చూసుకున్నట్టయితే అండి, మనకి మంచి కనెక్టివిటీస్ ఉన్నాయండి. దట్టు ఏంటంటే మనకి ఆచారానికి వెళ్ళక ముందే మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా మహేష్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇది మన ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. సో ఇది సాగర్ హైవేలో యాచారం టౌన్ కి ఆనుకొని ఉంది ప్రాజెక్టు. హైవేకి అంటే సాగర్ హైవేకి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ లోనే ఉన్నాం. ఓకే. సో ఇది వచ్చేసి 6 acres లో ప్రాజెక్ట్ చేసినాం మనము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మామిడి తోటలే మనం ఏం చేసామంటే ప్లాట్స్ గా డివైడ్ చేసి, రోడ్స్ డివైడ్ చేసేసి 2 గుంట, 3 గుంట అండ్ 5 to 10 గుంటాస్ వరకు పెట్టాం. అంటే మినిమం బేసిక్ వచ్చేసి 2 గుంట నుంచి 2 గుంట. ఓకే. 2 గుంట నుంచి అప్ టు 10 గుంటాస్ వరకు. 10 గుంటాస్. ఇంకా సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? ఏదైతే ఫ్యూచర్ సిటీ గురించి అనుకుంటున్నామో ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్ లోనే ఉన్నాం మనం. ఓకే. సో ఈ పర్టికులర్ యాచారం అనేది కూడా, యాచారం మండలం అనేది కూడా ఫ్యూచర్ సిటీలోనే ఉంది. ఓకే. సో ఫ్యూచర్ సిటీలోనే ఉన్నాము. హైవేకి అటువైపు అంతా ఫ్యూచర్ సిటీ అండి. ఓకే. సో ఇదంతా రెసిడెన్షియల్ గా ఉంది కాబట్టి సో మనం ఇక్కడ రెసిడెన్షియల్ గా మనం ప్లాట్స్ డెవలప్ చేసి ఫ్యూచర్ లో కూడా ఇక్కడ మనం హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంది ఇందులో హౌసెస్ మనము ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే టౌన్ కి ఎగ్జాక్ట్ గా 1 kilometer డిస్టెన్స్ లో, అంటే టౌన్ పోక ముందే మనం ముందే ఉన్నాం. హైదరాబాద్ నుంచి యాచారం టౌన్ కి పోక ముందే 1 kilometer బిఫోరే ఉన్నాం ఇక్కడ. ఓకే. అది కాకుండా మనం ఈ ప్రాజెక్ట్ లో మనము రిసార్ట్ డెవలప్ చేస్తాం. ఓకే. ఇందులో కూడా రిసార్ట్ డెవలప్ చేసి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇస్తూ మనం అది ఫ్రీ మెంబర్షిప్ ఇస్తూ ఇందులో అంతా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తాం మనం. అది ఏ విధంగా సార్ అది? అంటే వాళ్ళ బడ్జెట్లో మనము 5 to 10 lakh ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే వాళ్ళ ప్లాట్లో, నేను అంటే ఆ బడ్జెట్లో ఫామ్ హౌస్ కట్టించేసి నేను అంటే రిసార్ట్ డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లోటింగ్ వస్తారు. ఓకే. సో విజిటర్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేయడానికి, రిసార్ట్ అనగానే మనం వీకెండ్ హోమ్స్ లాగా వచ్చి బర్త్డేస్ కానీ రిసార్ట్లలో చేస్తున్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి హైదరాబాద్ కి జస్ట్ మనము ఒక 20 minutes డ్రైవ్ లోనే ఉన్నాం. ఓకే. సో ఇక్కడ ఏమైతుందంటే సిటీ అవుట్స్కట్స్ లో వచ్చి బర్త్డేలు కానీ లేదంటే రిసార్ట్కి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి సో వాళ్ళు వచ్చి స్టే చేయడానికి మనము కస్టమర్స్ ప్లాట్లో నుంచే ఫామ్ హౌస్ డెవలప్ చేసి కస్టమర్స్కి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాం. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, ప్రకృతి కూడా దగ్గర ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మనకు ఒక 3:30 అవుతున్నట్టుంది. అవునండి. క్లైమేట్ కూడా మంచి ప్లెజెంట్, చాలా బాగుంటుంది సార్. ఇక్కడికి వచ్చి జస్ట్ అంటే మీరు ఇక్కడికి వచ్చి ఒక 10 minutes కూర్చుంటే మీకు అర్థమైపోతుంది. అంటే అంత స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. హైదరాబాద్లో రూమ్లలో ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ మీరు ఈ కల్చర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా నేచర్కి దూరం అయిపోయింది. అవును సార్. సో ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ పెట్టాలనుకున్నాం. నేచర్, ఓన్లీ నేచర్ ఎంజాయ్ చేయనీకే, అదే నేచర్కి కనెక్ట్ అయి ఉండాలి. రిసార్ట్ డెవలప్ చేసి ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళు కూడా వచ్చి స్టే చేసేటట్టుగా వాళ్ళకు ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేపించి స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది సార్. వాస్తవంగా 100% మీరు వచ్చి చూస్తే అర్థమైపోతుంది. ఫ్యామిలీతో రావాలి. ఇక్కడ మన ప్లాట్ ఉండాలా వద్దా చూస్తే మీకు అర్థమైపోతుంది. మనకి ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఇక్కడ డిఫరెంట్ సార్. ఇది హైవేకి క్లోజ్ గా ఉన్నాం, వెరీ క్లోజ్ టు హైవే, జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ లోనే ఉన్నాం. ఓకే. సో దట్ బీటీ రోడ్ కనెక్టివిటీ. సో ఇంత క్లోజ్ గా ఉన్నప్పుడు, ఇంత హైదరాబాద్కి ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ప్రైస్ లో కూడా డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఓకే. సో యాక్చువల్గా ఇక్కడ మార్కెట్ రేటు 9,000 to 10,000 పర్ యార్డ్ లాగా ఉంటుంది. ఓకే. నేను ఓన్లీ 8,000 పర్ యార్డ్ పెట్టాను. ఓకే. సో 242 యార్డ్స్ కి నియర్లీ 20 lakhs చేంజ్ అవుతుంది. ఓకే.
సో 20 lakhsకి వస్తుంది ఇది. అది ఫిక్స్డ్ ఉంటుంది సార్, నెగోషియబుల్? సో లిటిల్ బిట్ నెగోషియేషన్ అండి, అది పేమెంట్ మోడ్ అని. సో నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ నెగోషియేషన్కి స్కోప్ లేకుండా కస్టమర్కే ఈజీగా, అంటే ఇది రీజనబుల్ ప్రైస్ ఉంది అనే విధంగా అంటే వాళ్ళు సరౌండింగ్ లో ఎంక్వైరీస్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా మన సైడ్ చూసి 1 week తర్వాత అన్ని ఎంక్వైరీస్ చేసుకున్నాక రమ్మని చెప్పండి. అప్పుడే వాళ్ళే నెగోషియేషన్ చేయాలా వద్దని డిసైడ్ అక్కడ అర్థమైపోతుంది. అంటే ప్రాజెక్ట్ చూడగానే మనల్ని ఎక్కడ డిస్కౌంట్ అడగలేదండి ఇప్పుడు, అంటే రీజనబుల్ గానే ప్రైస్ పెట్టారు వీళ్ళు అనిపించేలాగానే పెట్టాను నేను. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు 5 to 10 lakhs అన్నారు కదా, ఇప్పుడు ఈ ప్లాట్ అమౌంట్ తీసేసి చెప్పారు మీరు, అది ఎక్స్ట్రా. అది ఎక్స్ట్రా. ఇప్పుడు ప్లాట్ కంప్లీట్ గా ప్లాట్ తీసుకున్నాక అది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 5 లక్షల నుంచి 10 లక్షల బడ్జెట్ లో వాళ్ళు ఎలా కోరుకుంటున్నారు అంటే, కొంతమంది G+1లో ఫామ్ హౌస్ కావాలనుకుంటారు. అవును. కొంతమంది కస్టమర్లు ఎలా ఉంటారు అంటే, జస్ట్ వచ్చినప్పుడు బెడ్రూమ్ లాగా ఉంటే చాలు, చిన్న స్టే కావాలనుకునే వాళ్ళకి 5 లక్షల్లోనే అయిపోతుంది. ఓకే. సో బేసిక్ 5 lakh అండి. 5 lakh టు వాళ్ళ బడ్జెట్ ఎలా ఉంటుంది 10 lakh వరకు పెట్టుకోగలిగితే మంచి ఫామ్ హౌస్ విత్ ఇంటీరియర్ తో మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు. వితౌట్ ప్లాట్, ఇది వితౌట్ ప్లాట్. ఎందుకంటే సార్ కొందరు ఇప్పుడు మనము 20 lakhs అంటే దాంట్లో నీదని చెప్పి కొన్ని చూడరు, వీడియో చూడకుండా 8,000 per యాడ్ 242 యాడ్స్ కి మల్టిప్లై చేసుకుంటే ప్రైస్ అది ప్లాట్ కాస్ట్. ఓకే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఫామ్ హౌస్ కావాలన్న వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షల బడ్జెట్ లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఆల్రెడీ ఇందులో. అవును. దీని ఏజ్ ఎంత సార్? ఇది 9 years ఓల్డ్ ఏజ్ సార్. ఇంకా 10 years వరకు కూడా ఉంటుంది. అంటే ఇంకా 10 years వరకు కూడా ఇంకా కాపు వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కాపు వచ్చే స్టేజ్లో ఉందా సార్? అంటే మీకు ఇక్కడ ఉగాది వచ్చింది అనుకోండి, అందరికీ ఏంటి ఉగాది అనేది న్యూ ఇయర్ చూస్తాము తెలుగు వాళ్ళు. సో న్యూ ఇయర్ లోనే మనకి ఇక్కడ కాయ వచ్చేస్తుందండి. ఓకే. మామిడిలో ఎన్ని రకాల మామిడికాయలు ఉంటాయో అన్ని రకాల చెట్లు మన దాంట్లో ఉన్నాయి. ఓకే సార్. 242 square yards కి ఎన్ని ప్లాంట్స్? 8 plants వస్తున్నాయి ఇందులో. ఓకే. ఇప్పుడు ఈ ప్లాంటేషన్ ఎంత అయినాక ఇప్పుడు మ్యాంగోస్ వస్తాయి కదా సార్, అవి ఎట్లా అదంతా కూడా చెప్పండి. అదంతా కూడా కస్టమర్కి మనము ఇంటికి డెలివరీ చేస్తామండి. ఓకే. మీరే కంపెనీ మనమే ఇంటికి డెలివరీ చేస్తాము. ఓకే. అయితే ఆ ఛాన్స్ కూడా మాకు ఇవ్వట్లేదు. ఓకే. కస్టమరే మేము వచ్చి తీసుకుంటాము, మేమే మా చేతులతో కాయని తెంపుకుంటాము, ఒక హక్కు ఉంటుంది సార్, ఉంటుంది. సో అది ఫీల్ అవ్వాలనుకుంటున్నారు. మాకు ఆ ఛాన్స్ కూడా లేదు. వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ నేచర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మనం సేల్ చేస్తున్నాం. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్, ఇందులో కొనాలంటే ప్రకృతిని ఇష్టపడి ఫ్యామిలీ తోటనే ఒక ప్లజెంట్ టైం గడుపుకోవాలంటే ఇది మంచి లేఅవుట్ సార్. ఇది కరెక్ట్ సార్. ఇది ఇప్పుడు మనకి కనెక్టివిటీస్ కూడా మనకి 4 city దగ్గర అన్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్ 20 kilometers అన్నారు, అది ఎక్కడి నుంచి అన్నది ఒకసారి చెప్పండి. ORR నుంచి 20 kilometer డిస్టెన్స్ లో ఉంది. ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి మనకి బొంగుళూరు ఏదైతే ఉందో ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి. ఓకే. TCS కూడా ఇక్కడే ఉందండి. TCS ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర TCS ఉంది. వీకెండ్ లో కూడా ఇక్కడ ఎంజాయ్ చేసుకొని కూడా, అంటే టైం స్పెండ్ చేసి కూడా ఫ్యామిలీ తోటనే ఈజీగా కనెక్టివిటీ ఉంది కాబట్టి పెద్ద డ్రైవ్ ఏం కాదు సార్. ఇది 20 minutes డ్రైవ్ అండి. 20 kilometers అంటే 20 minutes డ్రైవ్ కింద చూడొచ్చు. 20 kilometers అంటే 20 minutes డ్రైవ్ అనగానే చాలా మంది కూడా కామెంట్ చేస్తారండి. రోడ్స్ కూడా మనకి విశాలమైనటువంటి రోడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆ డ్రైవ్ అనేది 20 minutes లో రావచ్చు అండి. మీరు అవుటర్ నుంచి ఎక్కడ ఎక్కినా కూడా ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి అయితే 20 minutes లో అయితే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా రావచ్చు. టోటల్ గా ప్లాటింగ్ సార్ ఇది టోటల్ 61 units వచ్చాయి. 61 units 242 yards నుంచి, అంటే 2 గుంటాస్ నుంచి 3 గుంట, 5 గుంట అండ్ 10 గుంట వరకు పెట్టాము. ఓకే. మనకి రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి సార్? 30 feet రోడ్స్ అండి. అన్ని కూడా మొత్తం అన్ని కూడా 30 feet రోడ్. మనం రిసార్ట్ కి ఒక 2000 yards సపరేట్ గా వచ్చారు. సో అది రిసార్ట్ ఒక 2 weeks లో స్టార్ట్ అయిపోతుంది. ఓకే సార్. ఇది మెయింటెనెన్స్ ఇదంతా కూడా మెయింటెనెన్స్ కూడా కంపెనీ మెయింటైన్ చేస్తూ కస్టమర్ కూడా ఒక నామినల్ ఛార్జ్ చేస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలని కస్టమర్కి ఒక నామినల్ మెయింటెనెన్స్ కింద ఛార్జ్ చేస్తున్నాం. ఓకే. సో మేమే సెక్యూరిటీ పెట్టేసి ఇందులో రిసార్ట్ కూడా డెవలప్, వాచ్మెన్ కూడా ఉంటారా సార్? ఉంటారు. ఆల్రెడీ మన కెమెరాస్ కూడా పెట్టాము, CC కెమెరా. ఓకే. ఇక్కడ రిసార్ట్ డెవలప్ చేసి మనమే ఒక రెస్టారెంట్ కూడా ప్లాన్ చేయాలని చూస్తాం. ఓకే. ఎందుకంటే రిసార్ట్ ఉన్నప్పుడు రెస్టారెంట్ ఉండాలి, ప్లే ఏరియా ఉండాలి, ల్యాండ్స్కేప్ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఎలాగో మనం చేస్తున్నాము. సో ఇవన్నీ ఉంటే ఒక రిసార్ట్ కింద ఇది ఉంటుందని నేను చూస్తాను. అదే ఇప్పుడు ఎల్డర్ ఏజ్ వచ్చిన వాళ్ళు అనుకోండి సార్, వాళ్ళకి వాకింగ్ చేసుకోవడానికి నేచర్ దగ్గర ఉంటుంది. చిన్న పిల్లలకి వాళ్ళకి ప్లే ఏరియా కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఇదంతా కూడా బాగుంటుంది. అవునండి సార్. ఇది మొత్తం కూడా మనకి ఎన్ని ఎకర్స్ అన్నారు? దీని చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వేసారు. ఆల్రెడీ మనము ఫెన్సింగ్ ఉందండి. ప్రీ కాస్ట్ కూడా చేస్తున్నాం. ఆల్రెడీ
ఎంట్రీలోనే ప్రీకాస్ట్ చేసేసినాము. సార్ వాటర్ గురించి కూడా చెప్పండి సార్. వాటర్ ఆల్రెడీ మనకి 2 బోర్స్ ఉన్నాయండి. ఓకే. ఎలక్ట్రిసిటీ లైన్ కూడా ఉంది. ఎవరైనా ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్ళకి ఏమేమైతే నీడ్స్ ఉంటాయో అవన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి. ఓకే, మీరు చూసుకుంటాం, మేము ఏమైనా కావాలన్నా చూసుకుంటాము. కూడా. వాళ్ళు ఇండివిజువల్గా కట్టుకుంటాము, వాళ్ళే దగ్గరుండి చేసుకుంటామంటే మనం ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీ మనం ఇస్తాము. ఓకే. ఇంకొకటి ఇది ఫ్యూచర్ సిటీలో ఉందండి. ఓకే. సో ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీద ఎంత ట్రెండింగ్ ఎలా అవుతుందంటే, సో ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది రైట్ టైం ఇది. అవును సార్. ఎందుకంటే వచ్చే 5 yearsలో ఫ్యూచర్ సిటీ అనేది మారిపోతుంది. సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మారిపోతుంది. అవును సార్. సో నేను తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికి 8 monthsలోనే 1 crకి వచ్చేసింది పర్ ఎకర్. అంతా పెరిగిందంటే ప్లాట్స్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఇంకొకటి ఇది ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ, 2 స్టేట్లను కలిపే హైవే ఇది, సాగర్ హైవే. సో ఇది మనకు 4 lane హైవే ఆల్రెడీ శాంక్షన్ అయింది. వన్స్ 4 lane హైవే అయిందనుకోండి, మనం చాలా ఇంకా దగ్గరగా అయిపోతాం. అవును, తెలియకుండానే అప్రిషియేషన్ వస్తుంది. 2 state హైవే అన్నారు కదా సార్, అది అవునండి. ఎక్కడెక్కడ కలుస్తుంది ఒకసారి చెప్పండి సార్ అది. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి సాగర్ హైవే ఏదైతే ఉందో అది అమరావతికి డైరెక్ట్ కనెక్టివిటీ. ఓకే. స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది, ఏపీకి కనెక్టివిటీ ఓకే. సాగర్ హైవే, అమరావతికి కనెక్టివిటీ అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్. ఓకే సార్, ఇందులో మనకి ఏ ఫేసింగ్లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఈస్ట్ అండ్ వెస్ట్ నార్త్లో ఉన్నాయండి. ఓకే. అలాగండి, మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా సార్ వాళ్ళ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఇంకా కూడా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్టయితే సార్ నంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు మిగతా వివరాలను క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.